వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ వైజాగ్ వెళ్తున్నా, నైట్ కి ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఏం పర్లేదు మనోడే. సింహాచలం సింహాద్రప్పని టెంపుల్. సో చాలా ఫేమస్ సింహాద్రప్పని టెంపుల్ అంటే చాలా మంది వస్తుంటారు. నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, చైనీస్, జపనీస్ అన్ని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్ని అందరు చాలా కంట్రీస్ నుంచి వస్తారు, చాలా స్టేట్స్ నుంచి వస్తారు. చాలా ఫేమస్ టెంపుల్, ఫేమస్ దేవుడు. కొండపైన ఉంటుంది సింహాచలం. కొండపైకి ఎక్కలు బాగా, కొండపైకి ఎక్కలు బాగా. బస్సులే ఉంటాయి, నడుచుకుని వెళ్ళక్కర్లేదు. చివరి దాకా ఉంటుందా? ఉండదు, యవ్వనం ఉన్నంత వరకు. సో చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. కొండపైన అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మొత్తం ఒకటే వీడియో, సింగిల్ వీడియోలో చాలా షార్ట్ టైంలోనే మొత్తం కొండపైన ఎలాగ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏ ప్లేస్లో ఉంటే అన్ని చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకని ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ మెమరీస్ లాగా తీస్తున్నాను వీడియో. ఒక్క వీడియోలో మొత్తం రౌండ్ ట్రైల్ డ్రోన్ వేసి 360 వేసి మొత్తం ఏ గుడి ప్రాంగణం ఏంటి, గుడిలో పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, గుడిలో ఎక్కడ కూర్చోచ్చు, ప్రసాదం ఎక్కడ తినొచ్చు, కొబ్బరి చెప్పులు ఎక్కడ కొట్టుకొని తినొచ్చు, ఏంటిది మాకేంటిది అంటున్నాను, అన్ని ప్లేసులు చూపిస్తాను మీకు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తుండండి, మధ్యలో కామెంట్ పెడుతుండండి, సబ్స్క్రైబ్ మటుకు ఛానల్ లాస్ట్ వరకు చూసి కొట్టండి. మీ ఇష్టమే. వీడియో అలా ఉంటుంది అనమాట, బుర్ర పాడైపోతే. మొత్తం సబ్స్క్రైబ్ చేశాక మీకు వీడియోలు అన్నీ కనబడతాయి కాబట్టి అప్పుడు ఇంకా చూడొచ్చు, అప్పుడు ఇంకా బుర్ర పాడైపోతుంది. సో ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. అన్ని చాలా ప్లేసెస్ తీసారు కొండపైన, తక్కువ చాలా షార్ట్ టైంలో చాలా ప్లేసెస్ తీసారు. చుట్టూ అన్నీ చూపిస్తాను ఒకటే వీడియోలో. సో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, వైజాగ్ సింహాచలం సింహాద్రప్పని టెంపుల్ చాలా ఫేమస్. సో మీకు నేను వెళ్ళేది లైట్గా, ఎందుకంటే మిగతా యూట్యూబర్ చాలా వేసేస్తుంటారు. సో అలా కాకుండా మీకు షార్ట్ అండ్ స్వీట్లు చూపిస్తే చాలా తక్కువ డ్యూరేషన్ బాగుంటుంది వీడియో. చూడండి, మొత్తం కొండపైన గోపురం, మొత్తం లోపల ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్, మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే అన్నీ చూపిస్తా. సో థ్యాంక్ యూ, వాచ్, ప్లీజ్ వాచ్. గైస్, వైజాగ్ ఫ్లైట్ ఇప్పుడే ఎక్కాను నేను. యాక్చువల్లీ జస్ట్ అమీర్పేట దగ్గరకు వచ్చింది ఫ్లైట్ ఇంకా. సో ఈ ఒక్క వీడియో బయట ఇలా ఉంటుంది, ఎందుకంటే ఫ్లైట్లో పోర్ట్రేట్ మోడ్లో అలౌ లేదంట. సో నాకు రిజిస్ట్రేషన్ చేశారు, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ ఇది. సో అందుకే ఇలా తీసా, మిగతాదంతా నార్మల్ ఉంటుంది. థ్యాంక్స్. సో వీడియోలో స్టార్ట్ అయ్యాం మనం. ఇప్పుడు చూడండి, గుడి ప్రాంగణం చూసారు కదా, ఇక్కడ మొత్తం ఇది టెంపుల్ ఎంట్రన్స్, ముఖద్వారం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఇదిగోండి చూసారా, బ్యారికేడ్స్ చేస్తారు. అంటే వెహికల్స్ అన్ని వెహికల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని విఐపి వెహికల్స్ అవి పంపిస్తుంటారు, కొన్ని వేరే. చూసారు ఇక్కడ ప్రాంగణంలో ఇదో ఒకటి గోపురం ఎదిరిపోతుంది. ఫీలింగ్ అయితే ఇక్కడ పైకి వెళ్తే కొండ పైన ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు నాకు ఇక్కడికి వెళ్తే ఉంటా మైమరిచిపోతుంటాను ఒక్కోసారి. ఎంత ఆనందంగా అంత ఆనందంగా ఉంటుంది. పైనంతా చాలా కామ్గా, డీసెంట్గా, హాయిగా, ప్రశాంతత ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. స్వర్గంలాగా ఉంటుంది. టెంపుల్ బయట ఇదంతా పార్కింగ్ ప్లేస్. అటు సైడ్ ఇంకో పెద్ద గోపురం ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే ఇంకా ప్రశాంతత, మామూలు ప్రశాంతత కదా, మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ చూసారు ఆ ప్లేస్, అక్కడంతా కూర్చొని మన ప్రసాదం తినొచ్చు. మెట్ల మీద చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళు వస్తుంటారు. సో చూడండి, గోపురం అదంతా చుట్టూ ఇదంతా చాలా మొత్తం గ్రీనరీ కూడా అలానే ఉంటుంది. చూసారు కదా. ఇంకా ఇప్పుడు 360 వేసిన, ఇన్స్టా 360. సో చూడండి, చాలామంది భక్తులు. అంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను, నాకు దర్శనం తొందరగా అయిపోతుంది. వీపీ దర్శనంలో వెళ్ళాను నేను. వీపీ దర్శనంలో నాకు తొందరగా అయిపోయింది దర్శనం. అన్ని దర్శనాలు చేసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి మొత్తం చూపిద్దామని చూశాను, మొత్తం ట్రై చేశాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్.